ఈ వీడియోలో నేను చెప్పే ట్రూత్స్ అనేవి మీలో చాలామంది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. ఎక్స్పీరియన్స్ చేయకపోతే నా ఎక్స్పీరియన్స్ ఈ నిజాలతో ఎలా ఉందనేది మీరు తెలుసుకొని గుర్తుపెట్టుకుంటారు అనే ఒక తాపత్రయం నాదనమాట. ఎందుకంటే మనం ఒక టీనేజ్లోకి వెళ్తే మీరు కానీ నేను కానీ కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్. ఎగిరే వాళ్ళం, గెంతే వాళ్ళం, ఫ్రెండ్స్తో ఉండేవాళ్ళం. మనకంటూ ఒక ఫేస్లో ఎప్పుడు ఒక చిరునవ్వు ఉంటుంది అనమాట, మీకైనా నాకైనా. ద మోర్ వీ ప్రోగ్రెస్ త్రూ లైఫ్, ద మోర్ ఎక్స్పీరియన్సెస్ వీ హ్యావ్. మనం ఏంటంటే విల్ బీ బికమింగ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద సొసైటీ. వీఆర్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ అవర్ సొసైటీ. అంటే మన సొసైటీలో ఉన్న నార్మ్స్ బట్టి నువ్వు సెక్యూరిటీ ఉండాలి, నీకు సెటిల్మెంట్ ఉండాలి, నువ్వు 25 కల్లా పెళ్లి చేసుకోవాలి, లేకపోతే నీకంటూ వెనకాతల ఆస్తులు ఉండాలి. ఇవన్నీ మనం వింటా వస్తాం అనమాట. సో 20sలో వీటి తగ్గట్టుగా మనం మారుతాం. అది మనం ఎంతైనా అవాయిడ్ చేయలేం. కొంతమంది అవాయిడ్ చేసి కంప్లీట్లీ నోమాడ్ అయిపోయి ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు అనమాట, సంబంధం లేదు అని చెప్పి. కానీ ఎవరైతే ఒక సిటీలో ఉండిపోయి ఒక జాబ్ చేస్తూ లేకపోతే ఒక బిజినెస్ చేస్తూ ఉండిపోతారో దే ఆర్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ద సొసైటీ. నువ్వు జాబ్ చేయి, బిజినెస్ చేయి, యూ ఆర్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ దిస్ కరెంట్ సొసైటీ. ఓకే, నన్ను ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను బికాస్ ఐవ్ సీన్ సో మెనీ యూట్యూబర్స్. చాలా ఇన్స్పిరేషన్స్ ఉన్నాయి. ఆ వ్యూస్ చూసి, లేకపోతే అక్కడి నుంచి డబ్బులు వస్తాయి, లేకపోతే ఇలా ఫేమ్ వస్తుంది, మనకంటూ ఒక కమ్యూనిటీ ఫామ్ అవుతుంది. ఈ ఆశలతోనే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఐ ఆమ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద సొసైటీ. కరెంట్ సొసైటీ అయితే అలానే ఉందన్నమాట, కంటెంట్ క్రియేషన్ అండ్ స్టఫ్. ఇంతకుముందు అయితే గవర్నమెంట్ జాబ్, ఒక గవర్నమెంట్ జాబ్ ఉండాలి నీ చేతిలో, అప్పుడే నీకు పిల్లల్ని ఇస్తారు, లేకపోతే ఎవరు. ఓకే, అందుకే ఇప్పటికి కూడా ఒక్క గవర్నమెంట్ జాబ్ కోసం 1,00,000 మంది అప్లై చేస్తున్నారు. సి, బట్ దేర్ ఆర్ సమ్ ట్రూత్స్ దట్ ఐ లెర్న్ అలాంగ్ ద ప్రాసెస్. ఇంత స్పాన్లో నా 15 ఏజ్ నుంచి ఇప్పుడు నాకు 26 అనమాట. ఈ 26 ఏజ్ దాకా నేను నేర్చుకున్న కొన్ని నిజాలు ఉన్నాయన్నమాట. ఈ ట్రూత్స్ ఎక్స్పీరియన్స్ చేసినాడు అదృష్టవంతుడు, ఎక్స్పీరియన్స్ చేయకపోతే మాత్రం దురదృష్టవంతుడు అని అనను. కానీ మీ ద్వారా ఎవరైతే చూస్తున్నారో నేర్చుకుంటే అది అదృష్టమే మళ్ళీ. బికాజ్ ఎక్స్పీరియన్స్ అంటే నువ్వు ఒక్కడో అవ్వాల్సిన పని లేదు, పక్కనోడు ఎక్స్పీరియన్స్ చూసుకొని నువ్వు చాలా నేర్చుకోవచ్చు, రైట్? సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ యూ వాంటెడ్ టు సేవ్ అవుట్ లౌడ్. ఎవరైతే 20s వాళ్ళు చూస్తున్నారో మీరు కూడా బయటకు చెప్పుకోవాలని ఉంటుంది ఇవన్నీ కూడా, కానీ చెప్పుకోలేరు. ఐ విల్ బీ ద వాయిస్ ఫర్ యూ ఈరోజు. ఓకే, బట్ టీన్స్ హు ఆర్ వాచింగ్, ఎవరైతే టీనేజర్స్ చూస్తున్నారో ఫ్యూచర్లో మీకు ఈ ట్రూత్స్ అనేవి ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా అవుతారనమాట. సో బీ ప్రిపేర్డ్. దట్ ఈస్ ఆల్ ఐ వాంట్ టు సే. చెప్పాలంటే దిస్ ఈజ్ నాట్ వన్ ట్రూత్, కంప్లీట్ 5 ట్రూత్స్ అనమాట. అంటే ఒకటే నిజం, బట్ సీరియస్గా మనం చూసుకుంటే ఒక్కొక్క ట్రూత్ అనమాట. ఒక్కొక్క ఫేజ్ కింద నేను డివైడ్ చేశాను అనమాట. అందులో థర్డ్ ఫేజ్ అనేది ఇట్స్ ఎ హార్డ్ హిట్టింగ్ ఫేజ్. మీరు ప్రతి ఒక్కళ్ళు, నేను రాసిస్తే ఎక్కడైనా సరే, మీరు ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు, థర్డ్ వన్ అనేది. అండ్ ఆల్సో లాస్ట్ వన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. బట్ థర్డ్ వన్కి స్కిప్ అవ్వద్దు, లాస్ట్ వన్ దాన్ని కూడా స్కిప్ అవ్వద్దు. కావాలంటే 1.5 స్పీడ్ ఎక్స్లో పెట్టుకొని ఈ పాడ్కాస్ట్ చూడండి ఫర్ బెటర్ ఎక్స్పీరియన్స్, రైట్? సో ఫస్ట్ ట్రూత్ ఈజ్ సమ్వన్ విల్ టాక్. ఖచ్చితంగా ఎవరో ఒకరు నీ గురించి బ్యాడ్గా మాట్లాడుతూనే ఉంటారు. నువ్వు దాన ధర్మాలు చేయి, నువ్వు ఏమైనా చేయి, ఎవడొకడు రాయేస్తాడు. నువ్వు ఎన్ని బూతు పనులు చేయి, ప్రతి ఒక్కడు ఆబ్వియస్లీ మాట్లాడతాడు, రైట్? నువ్వు తప్పు చేస్తే తప్పు చూస్తారు, నువ్వు కరెక్ట్ చేస్తే కరెక్ట్గానే చూస్తారు అని చెప్పి నువ్వు అనుకోవద్దు. నువ్వు కరెక్ట్ చేయి, రాంగ్ చేయి, ఎవడో ఒకడు నీ గురించి ఎసగ జల్లుతూనే ఉంటాడు, నీ మీద రాళ్ళు వేస్తూనే ఉంటాడు. ఇది నువ్వు ఫిక్స్ అయిపో. నువ్వు ఐఏఎస్ అవ్వు, ఖచ్చితంగా నీ మీద కంప్లైంట్స్ వస్తాయి. నువ్వు రోడ్డు మీద బెగ్ చేసుకుంటుండు, ఖచ్చితంగా నీ మీద కంప్లైంట్స్ వస్తాయి. నేను యూట్యూబర్, నేను ఒక 1 million సబ్స్క్రైబర్స్ ఉండే యూట్యూబర్. యూ థింక్ నా మీద ట్రోల్స్ రాలేదనుకుంటున్నా? 100 కొద్ది ట్రోల్స్. ఒక్కసారి ద ఫ్యాషన్ ఓవర్ ట్రోల్స్ అని చూడు. ఓకే, ఎప్పుడో ఆ కాంట్రవర్సీ దగ్గర నుంచి ఈ రోజున ఏవేవో బట్టల గురించి కానీ, లేకపోతే నేను చేసిన షార్ట్స్ గురించి కానీ ఏదో ఒక ట్రోల్ వస్తూనే ఉంది ఇప్పటికీ కూడా. చాలామంది నాకు డిఎమ్స్లో అడుగుతూ ఉంటారు అనమాట, బ్రో దానికి రియాక్ట్ అవ్వు, బ్రో దానికి రిప్లై ఇవ్వు, దీనికి స్టోరీ పెట్టు అని చెప్పి. ఆ స్టోరీ పెడితే ఐ డోంట్ థింక్ దట్ పర్సన్ విల్ చేంజ్ హిస్ మైండ్ సెట్ ఆన్ మీ. సో అలా నేను స్టోరీ పెడితే మారిపోతారంటే 100 స్టోరీలు పెడతా, బట్ 100 ట్రోల్స్ ఉన్నాయి స్టోరీస్ పెట్టుకుని నా పీస్ ఆఫ్ మైండ్ నేను డిస్టర్బ్ చేయాలని చెప్పి ఒక్క పాయింట్ వల్ల ఐ కుడెంట్ కీప్ దోస్ స్టోరీస్. ఇంతకుముందు అలా ఉండేవాడిని చెప్పాలంటే. ఎవడు ఏమన్నా సరే రిప్లై బ్యాక్, ప్రతి దానికి కూడా తగ్గేది ఉండదు అనమాట. ఓకే, అది మనం ఆలోచించాం, అది జరుగుతూ ఉంటుంది యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత. అది మీకు కూడా తెలుసు.
కానీ లేటర్ ఆన్ ఎవరైనా అంటున్నా ఏం చేస్తున్నా సరే చాలా కంటైన్డ్గా ఉంటున్నాను అనమాట, రైట్? దట్స్ బికాజ్ రేపొద్దున ఖచ్చితంగా మనకి ఒక నెగిటివ్ అవ్వచ్చు, ఒక పాజిటివ్ అవ్వచ్చు. నెగిటివ్ వస్తే యూ షుడెంట్ లూజ్ యువర్ సెల్ఫ్, పాజిటివ్ వచ్చినా యూ షుడెంట్ లూజ్ యువర్ సెల్ఫ్. ఒక థిన్ లైన్, ఒక బ్యాలెన్స్ ఉంటుంది అనమాట. ఓకే, ఎంత హై వచ్చినా సరే ఎగిరిపోకూడదు, ఎంత లో ఉన్నా సరే పడిపోకూడదు. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. సో దాన్ని కూడా అంతే షట్ మౌత్తో నేను ఫేస్ చేస్తా. ఐ విల్ కీప్ మై మౌత్ షట్ ఎవ్రీ టైమ్. ఓకే, అంటిల్ ఖచ్చితంగా దేనికి ఒక థ్రెషోల్డ్ ఉంటుంది, ఒక లిమిట్ ఉంటుంది. బట్ ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, రేపొద్దున నువ్వు ఎంత పెద్ద పొజిషన్కి వెళ్ళు, ఎంత మంచి ఇల్లు కట్టు, ఎంత మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా ఎవడో ఒకటి ఏదో ఒకటి అంటూ ఉంటాడు అనమాట. సో ఇది నువ్వు మైండ్లో పెట్టేసుకున్నావు అనుకో, అరే సమ్వన్ విల్ టాక్, యూ జస్ట్ డోంట్ కేర్ అని చెప్పి ఒక యాటిట్యూడ్ నువ్వు కానీ డెవలప్ చేసుకున్నావు అనుకో, నీ పీస్ ఆఫ్ మైండ్ని ఎవడు కెలకలేడు అనమాట. నీ పీస్ ఆఫ్ మైండ్ నువ్వే కెలుక్కోవాలి. అరే ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, లెట్స్ మూవ్ ఆన్ అని చెప్పి అనుకుంటాం. ఎంత పెద్ద రాక్ బాటమ్ హిట్ చేసినా సరే. అది ఇట్స్ ఏ హార్ష్ ట్రూత్ దట్ ఐ లెర్న్డ్. ఎవ్రీ టైం ప్రతి ఒక్కరి దగ్గర కూర్చోబెట్టి మాట్లాడాలి. నేను నా లైఫ్లో ఉన్న ప్రతి ఒక్కరిని, ఇంక్లూడింగ్ మై పేరెంట్స్, ప్రతి ఒక్కరితో ఇలాంటి రూమ్లో కూర్చోబెట్టి ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడాలి. ఏంటి మన ప్రాబ్లం ఏంటి, మనం మాట్లాడుకుందాం అని చెప్పని ఉంటుంది అనమాట. చిన్నప్పుడు ఇలాగా సినియర్స్ పెట్టుకుంటాను నా మైండ్లోని. అరే నీలో ఇది నచ్చట్లేదు, ఇలా ఇది నచ్చుతుంది అని చెప్పి కూర్చోబెట్టి మాట్లాడాలనిపించేది. ఇప్పుడు ఐఎమ్ వే ఓవర్ దట్. చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ప్రతి ఒక్కరి లైఫ్లో, ప్రతి ఒక్కరి స్టోరీలో నువ్వు హీరోగా ఉండలేవు. నువ్వు విలన్గా ఉండొచ్చు, ఒక కమీడియన్లో ఉండొచ్చు, కొంతమంది లైఫ్లో హీరోగా ఉండొచ్చు, మీ పేరెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే మీ వైఫ్, నీ లవర్, వాళ్ళ మైండ్లో నువ్వు హీరోగా ఉండొచ్చు. ఒకరి లైఫ్లో ఒక ఫ్రెండ్గా ఉండొచ్చు, ఒకరి లైఫ్లో వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అవ్వచ్చు. యూనో ఇఫ్ యువర్ ఎంప్లాయర్, ఓకే, నీకంటూ ఎంప్లాయీస్ ఉంటే యువర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, నువ్వు వాళ్ళకి బాస్. సో ప్రతి దగ్గర కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అన్నమాట. సో సమ్వన్ విల్ టాక్. అండ్ ఎవరైతే, నా విషయంలో చెప్తున్నా, ఎవరైతే ఈ ట్రోల్ చేసి లేకపోతే ఇలాంటి వీడియోస్ చేసి పెడుతున్నప్పుడు కింద మన కమ్యూనిటీ ఎవరైతే ఉంటారో, మన ఫ్యాషన్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో, దోస్ గైస్ కామెంట్, అరే ఇలా అని చెప్పి. ఇట్స్ నాట్ దట్ ఐ ఎంకరేజ్ యూ టు ఎంగేజ్ ఇన్ దట్ వీడియో. నేను మిమ్మల్ని ఎంగేజ్ అవ్వమని కూడా చెప్పను, బికాజ్ అల్టిమేట్లీ మీ ఇమేజ్ లేకపోతే వాళ్ళ మైండ్లో ఉండే ఇమేజ్ డిఫరెంట్ అవ్వుండొచ్చు. బట్ ఎందుకు డిస్టర్బ్ చేసుకోవడం దాన్ని అన్నది నా పాయింట్. బట్ ఎప్పుడైతే అలాంటి కామెంట్స్ చూస్తానో, ఆ సపోర్టివ్ కామెంట్స్ చూస్తానో, చాలా హాయ్ అనిపిస్తుంది. యూనో ఆ హోప్ అనేది ఉంటుంది అనమాట నాకు ఎప్పుడూ కూడా. దేర్ ఆర్ సర్టెన్ ఎగ్జాంపుల్స్ మన సబ్స్క్రైబర్స్ నుంచే దట్ మేక్స్ మీ డూ వాట్ ఐఎమ్ డూయింగ్ రైట్ నౌ. ఓకే, రోజు వీడియోలు చేయాలనిపించేది మీలో కొంతమంది చూసా, ఆ సబ్స్క్రైబర్స్ని చూసా. ఎందుకంటే మీకు తెలుసు నా బ్యాక్ స్టోరీ ఎక్కడి నుంచి వచ్చిందో అని చెప్పి. యూనో రీసెంట్లీ మనం ఢిల్లీ కూడా వెళ్ళాం అనమాట. వీ రిప్రజెంటెడ్ అవర్ హోల్ తెలుగు ఫ్యాషన్ కమ్యూనిటీ అక్కడ. ఒక 10 మంది అంతమందితో ఇన్విటేషన్ వచ్చింది. సో యూనివర్స్ హ్యాస్ ఇట్స్ వే ఆఫ్ గివింగ్ బ్యాక్. ఓకే, యూ జస్ట్ హ్యావ్ టు బి కంటైన్డ్ ప్రతి విషయంలో కూడా. మీ టీం మెంబర్ ఏదో అన్నాడు కదా అని చెప్పి, మీ బాస్ ఏదో అన్నాడు కదా అని చెప్పి ఏదో డిఫరెంట్ రివెంజ్ ప్లాన్స్, గ్రడ్జులు పెట్టుకోవడం ఇలాంటివి పెట్టుకోవద్దు. బికాస్ వాడిని నువ్వు సాటిస్ఫై చేసినా సరే ఏదో అనేసి, రేపొద్దున ఇంకోటి వస్తాడు. ఎంతకాని నీ సెల్ఫ్ టెంపర్మెంట్ని నువ్వు లూజ్ అవుతావు అన్నది అల్టిమేట్ క్వశ్చన్ కమ్స్ డౌన్ టు యువర్ పీస్ ఆఫ్ మైండ్. అది సెకండ్ ట్రూత్ దట్ చేంజ్ మై లైఫ్ లిటరలీ ఈస్ లైక్ ఒక 3 months బ్యాక్ ఈ ట్రూత్ గురించి నేను నేర్చుకున్నా, విచ్ ఈస్ ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ సంథింగ్ ఏదో చూసా, ఒక క్రియేటివ్ లాగా. సో ఇద్దరు మనుషులు గట్టు మీద కూర్చుంటారు అనమాట, ఇద్దరు ఫ్రెండ్స్. సో వాళ్ళిద్దరికి ఒక కాన్వర్జేషన్ వస్తుంది. యూనో టు ట్రావెల్, టు ఎక్స్ప్లోర్ వరల్డ్, బిజినెసెస్ పెట్టాలి, డబ్బులు సంపాదించాలి, ఒక మంచి ఇల్లు ఉండాలి, ఇలాంటి కైండ్ ఆఫ్ కాన్వర్జేషన్ వస్తుంది అనమాట. అందులో ఒకడు భయంగా ఉంటాడనమాట. భయంగా అంటే భయపడుతూ ఉంటాడు. వాడు అంటాడు, అరే వి లివ్ ఓన్లీ వన్స్, సో మనం చాలా ఆచితూచి బతకాలి, యూనో ఎప్పుడు చావు వస్తుందో మనకు తెలియదు, ఇలాంటి భయం అనమాట. ఎప్పుడు ఇన్సెక్యూరిటీతో ఉంటుంది. కానీ ఇంకోడు, ఐ డోంట్ అగ్రీ విత్ యూ, వి డై ఓన్లీ వన్స్, కానీ వి లివ్ ఎవ్రీ డే. ప్రతిరోజు మనం బతుకుతాం, బట్ ఒక్కరోజు చస్తాం. ఆ ఒక్కరోజు కోసం ప్రతిరోజు చస్తూ బతకడం మాత్రం ఇట్స్ నాట్ అట్ ఆల్ ఎన్ ఆప్షన్ అని చెప్పి అంటాడు. ఇట్ ఈస్ ఏ వెరీ గుడ్ థాట్ ప్రొవోకింగ్ పోస్ట్ అనమాట. అంత లేదు చెప్పాలంటే, ఇట్స్ ఎ సింపుల్ ఫోటో. బట్ అది చూసాక నా కంప్లీట్ మైండ్ సెట్ చేంజ్ అయింది, టు బి ఆనెస్ట్, ఒక 3 months బ్యాక్. బట్ ఇట్స్ నాట్ లైక్ అమ్మ ఒకేసారి రియలైజేషన్ అయిపోయి మొత్తం అంతా రెస్పాన్సిబిలిటీస్ పక్కన పడేసి ట్రావెలింగ్ వెళ్ళిపోయి నాకు నచ్చిన పని నేను చేసేట్లేదు. దీనికి ఒక బ్యాండ్ విత్ ఉంటుంది అనమాట. ఇది ఒక లాంగ్ టర్మ్ గోల్. ఆ లాంగ్ టర్మ్ గోల్ అచీవ్ చేయడానికి ఒక బ్యాండ్ విత్, షార్ట్ టర్మ్ గోల్స్ని నువ్వు
ఒక్కొక్కటి కూడా టాస్క్ కింద పెట్టుకొని టిక్ కొట్టాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా ఆనెస్ట్గా ఉంటాను. టోన్స్ విషయంలో చూసుకుంటే ఇట్స్ ఇన్ స్టిల్ స్టార్ట్అప్ స్టేజ్. నేను చాలామందిని హైర్ చేసుకుంటున్నాను, ఆఫీసెస్ కూడా మూవ్ అవ్వాలని చెప్పి ప్లాన్స్ ఉన్నాయి. సో ఆల్ దీస్ థింగ్స్ నేను మధ్యలో వదిలేసి వెళ్ళిపోలేను కదా. ఫస్ట్ ఇవన్నీ సెట్ చేయాలి, రైట్? ఇప్పుడు మన ఫ్యాషన్ వాచ్ యూట్యూబ్ ఛానల్ ఉంది, చాలా కాన్సెప్ట్స్ మీరు చూస్తున్నారు రీసెంట్లీ మన కంటెంట్ ఎలా ఉందో అని చెప్పి. సో డిఫరెంట్ కాన్సెప్ట్ని ఎక్స్పెరిమెంట్ చేస్తాను. సో ఇవన్నీ నేను మధ్యలో వదిలేసి వెంటనే ట్రావెలింగ్ వెళ్తా అని చెప్పి ఒక బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోవచ్చు, నాకు ఆ ఫ్రీడమ్ ఉంది. కానీ ఇట్స్ దట్ రెస్పాన్సిబిలిటీ దట్ యు హ్యావ్. పీపుల్ ఆర్ లుకింగ్ అప్ టు యూ. ఆ ఒక్కటి నువ్వు నెరవేర్చుకొని వెళ్ళు. ఆ షార్ట్ టర్మ్ గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చుకొని ఈ పద్ధతి ఏదైతే ఉంటుందో అది మార్చుకో. ఇట్స్ ఏ కంప్లీట్ హోల్ అనదర్ గేమ్. ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ గేమ్, ఇట్స్ నాట్ ఏ షార్ట్ టర్మ్ గేమ్. నేను ఏదైతే ఉంటున్నాను, మీకు కూడా మీ లైఫ్లో ఇంకా చాలా ఉంటాయి అలాంటివి. ఎంజాయ్ చేయాలనుకుంటాం, ట్రిప్స్కి వెళ్ళాలనుకుంటాం, బట్ ప్రస్తుతానికి జాబ్ ఉంది, అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేద్దామంటే అక్కడ వర్క్ కాల్స్ వస్తాయి, చిరాకు వేస్తూ ఉంటుంది. సో ఏంటి, షార్ట్ టర్మ్గా ఏవైతే సాటిస్ఫై చేయాలో అవన్నీ కూడా ఒక 3 months వరకు సాటిస్ఫై చేసేసి దాని తర్వాత లెట్స్ సే 1 year వరకు సాటిస్ఫై చేసేసి అరే నెక్స్ట్ ఇయర్ నేను ఈ ట్రిప్ వేస్తాను అని చెప్పి మీరు ప్రిపేర్ అవ్వాలి. ఆ ఇయర్వి రెజల్యూషన్స్ ఆ ఇయరే వర్కౌట్ అవ్వడం కారణాలు ఏంటంటే ఆ ఇయర్కి అవి సరిపోవు. అవన్నీ అచీవ్ చేయాలంటే మధ్యలో మీరు వర్క్ పెట్టాలి. జిమ్కి వెళ్ళాలంటే, బాడీ రావాలంటే 6 months ఆఫ్ వర్కౌట్ చేయాలి. ఎంతమంది అచీవ్ చేస్తారు? నో. అది మీరు లాస్ట్ ఇయర్ అనుకోవాలి. అప్పుడు ఇయర్ కల్లా మీరు యూ విల్ గెట్ ద టార్గెట్. ఓకే, అది బిజినెస్ అవనివ్వండి, డబ్బులు అవనివ్వండి, ఒక సర్టెన్ ఫిగర్ అవనివ్వండి, ఏదైనా సరే. సో నేను అదే అనుకున్నాను అనమాట. చాలా రీల్స్ చూసి, లేకపోతే మనకు ఉంటుంది కదా సోషల్ ఇన్సెక్యూరిటీ, ప్రతి ఒక్కరు ట్రావెల్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు ట్రిపుల్ వెళ్తున్నారు, మనం ఎప్పుడు వెళ్తాం, లేకపోతే మనం ఎప్పుడు పార్టీస్కి వెళ్తాం అని చెప్పి నాకు ఉంటుంది. బట్ అరే ఎప్పుడు రా అని చెప్పి అనుకునే బదులు ఇప్పుడు కాదు తర్వాత అని అనుకుంటే వచ్చే సుఖమే వేరు. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇయర్ నేను ఇవన్నీ చేసుకుంటాను, నెక్స్ట్ ఇయర్ ఇవన్నీ నేను చూసుకుంటాను, నెక్స్ట్ ఇయర్ ఎంజాయ్ చేస్తాను. ఓకే, కానీ ఇయర్ మాత్రం ఐ గివ్ మై 100%. ఎంతమంది ఈయన చూపించిన నేను చూడను, లేకపోతే ఎంత ఆశ చూపించినా సరే నేను ఐ వోంట్ గివ్ ఇన్. ఎన్ని డీవియేషన్స్ వచ్చినా సరే ఐ వోంట్ డీవియేట్. ఓకే, ట్రావెల్ చేస్తాను, ఎంజాయ్ చేస్తాను, ఇవన్నీ చేస్తాను, కానీ ప్రస్తుతానికి అయితే ఐ నీడ్ టు వర్క్. ఐ నీడ్ టు కీప్ మై హెడ్ డౌన్ అండ్ వర్క్. ఇలాంటి యాటిట్యూడ్ నువ్వు డెవలప్ చేసుకుంటే 1 yearలో నీ సిచ్యువేషనే మారిపోద్ది. చెప్తున్నా, యూ వోంట్ రికగ్నైజ్ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ 1 year. ఒక్కసారి 1 year చాలు ఒక మంచి మారడానికి. జస్ట్ కీప్ యువర్ హెడ్ డౌన్ అండ్ వర్క్, ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్, ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ చేసేసాయి. దాని తర్వాత యూ విల్ హ్యావ్ ఫ్రీ టైం. దాని తర్వాత నువ్వు సింపుల్గా ఒక్కొక్కటి నువ్వు ఎంజాయ్ చేసుకుంటూ పోతావు. ఆ ఫ్రిక్షన్ అంతా పెరుగుతుంది అనమాట. యూ విల్ గో టు మోర్ ట్రిప్స్ అండ్ ఎవ్రీథింగ్. దట్స్ బికాస్ యూ పుట్ ఇన్ ద వర్క్. బిఫోర్ అంతా మీరు వర్క్ పుట్ ఆన్ చేశారు. దట్స్ వాట్ యాక్చువల్లీ అప్రిషియేట్ ద కరెంట్ థింగ్ దట్ యూ హ్యావ్. ఇంత కష్టపడితే కదా రేపు పొద్దున్న నువ్వు ఎంజాయ్ చేస్తే ఒక ఫీల్ వచ్చేది, ఒక గ్రేట్ఫుల్నెస్ వచ్చేది. ప్రతిరోజు సుఖపడితే ఏముందబ్బా, నువ్వు ఫస్ట్ కష్టపడు, దాని తర్వాత ఆ వచ్చే ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో ఎప్పుడైతే నువ్వు ఎంజాయ్ చేస్తావో యూ విల్ లైక్ అరే ఈ పొజిషన్లో మనం ఉన్నామంటే అంత మంచిగా ఉంది, అంత గ్రేట్ఫుల్ ఫీలింగ్ ఇది అని చెప్పి నువ్వే ఆ ఫీలింగ్ని ఎక్స్పీరియన్స్ చేస్తావు. అప్పుడు అసలైన 100% అచీవ్మెంట్ ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు నువ్వు ఇప్పుడే అన్నీ వదిలేసి రెస్పాన్సిబిలిటీస్ పక్కన పెట్టేసి అచీవ్ చేస్తే, మొత్తం అంతా ఎంజాయ్ చేస్తే నీకు ఆ సెన్స్ ఆఫ్ గ్రేట్ఫుల్నెస్ రాదు. ట్రస్ట్ మీ. ఫస్ట్ కష్టపడు, మొత్తం అంతా కూడా ఇచ్చేసాయి. ఇట్స్ లైక్ మొత్తం ఒక 6 months దాకా ఏమీ చీట్ చేయకుండా మొత్తం అంతా కూడా క్లీన్ డైట్ పెట్టుకొని 6th month ఫస్ట్ డే అప్పుడు ఒక స్వీట్ లేకపోతే ఒక కేక్ తింటే వచ్చే సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటుంది. అదే కేక్ నువ్వు ప్రతిరోజు తిను, నీకు పెద్ద డిఫరెన్స్ తెలియదు. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు సే. ఫస్ట్ కష్టపడు, యూ లివ్ ఎవ్రీ డే, బట్ డోంట్ టేక్ ఎనీథింగ్ ఫర్ గ్రాంటెడ్. సో ద థర్డ్ ట్రూత్, మీరు దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నారో, విచ్ ఈస్ అబౌట్ ద సొసైటీ ఇట్ సెల్ఫ్. సో ఇంతకుముందు చెప్పినట్టే గవర్నమెంట్ జాబ్ ఉంటే సెటిల్మెంట్ అనుకున్న వాళ్ళు. ఓకే, దాని తర్వాత శాలరీకి మారిందనమాట. గవర్నమెంట్ జాబ్ కాదు, మినిమం మంత్లీ 2 లక్షల శాలరీ, 1 lakh శాలరీ వస్తే నువ్వు సెటిల్డ్. దాని తర్వాత ఏమొచ్చి నీకు బ్యాక్ టైం ఎసెట్స్ ఉన్నాయి, ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా. ఇప్పుడేంటి కొత్తగా నువ్వు ఫారెన్ వెళ్ళాలి. ఓకే, నువ్వు ఫారెన్కి వెళ్తే నీకు సెటిల్మెంట్. ఓకే, ప్రతి ఒక్కరు వెళ్తున్నారు, మీ ఫ్రెండ్స్ వెళ్తున్నారు, మీ ఫ్యామిలీ వెళ్తున్నారు, మీ కజిన్స్ వెళ్తున్నారు. నువ్వు అవన్నీ చూసి నువ్వే అనుకుంటున్నావు, మీ పేరెంట్స్ కూడా అనుకోవట్లేదు. చెప్పాలంటే పేరెంట్స్కి వస్తూ లేదు నువ్వు ఫారెన్కి వెళ్ళడం. బట్ సొసైటీ అలా మారిందనమాట. ఫ్రమ్ గవర్నమెంట్ జాబ్ టు హ్యావింగ్ జాబ్ నాట్ ఇన్ ఈవెన్ ఇన్ అవర్ కంట్రీ, అవుట్ సైడ్ కంట్రీ, ఇంటర్నేషనల్గా. సో చిన్నప్పుడు నేను మనకు సినిమాలు చూసినప్పుడు హీరోయిన్లు అందరూ కూడా ఇంటర్నేషనల్ బోర్డర్స్కి వెళ్ళి అక్కడ మంచిగా డాన్స్లు వేసి పాటలు ఉంటాయి కదా. ఓకే, మన పాటలు ఎక్కడ ఉంటాయి, మన నార్మల్ స్టోరీ ఎక్కడ ఉంటుంది, ఇండియాలో ఉంటుంది, బట్ పాటలు మాత్రం ఫారెన్లో ఉంటుంది. అప్పుడు మనకు ఒక ఆస్పిరేషన్ వాల్యూ ఉంటుంది. అరే మనం ఫారెన్ వెళ్ళాలి, ఇలా మనం ఎప్పుడు చూస్తాం, అసలు ఆ లొకేషన్ ఏంటి, ఆ వైబ్ ఏంటి, వెనకాల ల్యాండ్స్కేప్స్ ఎలా ఉన్నాయి, అక్కడ బిల్డింగ్స్, అక్కడ మనుషులు ఎలా ఉన్నారు, మనం వెళ్ళాలని చెప్పి చిన్నప్పటి నుంచి అనుకుంటాం.
అది ఇప్పుడు ట్రిప్స్కి వెళ్తేనే ఇలాంటి ఎంజాయ్మెంట్ ఉంటుంది. బట్ మీరు చదువుకోవడానికి వెళ్తే అక్కడ మీరు కాలేజ్ లోన్ తీసుకుంటారు, ఏదో ఒక లోన్ పెట్టి వెళ్తారు. ఓకే, మీరు వీసా అంటారు, వర్క్ పర్మిట్ అంటారు, ఏవేవో ఉంటారు, నాకు తెలియదు చెప్పాలంటే టు బి ఆనెస్ట్. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు వెంటనే కాలేజ్లో అందరితో మంచిగా ఫ్రెండ్షిప్ చేసేసి ఇంగ్లీష్ నేర్చేసుకొని అలా ఉంటుంది అనుకుంటున్నారా? చాలామందికి ఈ పాటికి నిజం తెలుసు. అక్కడ కానీ లోన్ తీర్చాలంటే, స్టూడెంట్ లోన్ తీర్చాలంటే పక్కన ఒక ఏదైనా కేఫ్లో కానీ ఎక్కడైనా సరే గొడ్డు చాకరీ చేయాలన్నమాట, టేబుల్ తోడాలి, ఇవన్నీ చేయాలి. అసలు ఇండియాలో పక్క నుండి బీట్ చేయడం చాలా ఈజీ ఈ రోజుల్లో. నువ్వు ఫారెన్ దాకా వెళ్ళవసరం లేదు. ఫారెన్ దాకా ఎందుకు వెళ్తున్నావు? అక్కడ కాంపిటీషన్ లేరు, ఇండియన్స్కి అక్కడ ఒక రెస్పెక్ట్ ఉంటుంది, అక్కడ చాలామంది స్మార్ట్ అని చెప్పి అనుకుంటారు. సో మన కమ్యూనిటీ అది ఉంటుంది అక్కడ, ఇండియన్ కమ్యూనిటీ అక్కడే ఉండొచ్చు, ఎవ్రీథింగ్ చాలామంది ఉన్నారు కదా అని చెప్పి, అంటే యు ఆర్ గోయింగ్ ఇన్ దట్ వే. బట్ ఒక్కటి ఆలోచించట్లేదు, ఇండియాలో కానీ నువ్వు ఉంటే దేర్ ఆర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఆపర్చునిటీ. ఫస్ట్ ఇంగ్లీష్ నేర్చుకో, ఆ ఒక్కటి నేర్చుకో, యు ఆర్ టాప్ ఆఫ్ ద హైరార్కీ. 90% కన్నా 80% కింద ఉంటారు, ఫస్ట్ 10% నువ్వు ఉంటావు. ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా నేర్చుకో. స్లాంగ్ గురించి అనట్లేదు, స్లాంగ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు నేను ఇంగ్లీష్ మాట్లాడతా, స్లాంగ్లో చెప్తారా మాట్లాడు, మంచిగా స్పష్టంగా మాట్లాడతా, ఇంగ్లీష్ మంచిగా నేర్చుకో. యువర్ లైక్ 90% ఆఫ్ ద పీపుల్ నువ్వు టాప్లో ఉంటావు అనమాట. దాని తర్వాత అపియరెన్స్, క్లోదింగ్, జిమ్, మీ స్కిన్, ఇవన్నీ కూడా. అండ్ దెన్ యువర్ జాబ్, దాని తర్వాత నీ లగ్జరీస్, ఇవన్నీ కూడా. ఇఫ్ యు ఆర్ ఎర్నింగ్ 1.5 lakhs per month, you are in the top 3% in ఇండియాలో. టాప్ 3%, దట్ ఈస్ ప్రూవెన్. ఎందుకంటే నీకేం కావాలి? అక్కడ ఫారెన్ వెళ్ళి MBA చేసి ఐ డోంట్ ఫైండ్ ద పాయింట్ యాక్చువల్లీ. ఓకే, చాలామంది నాతో అగ్రీ చేయొచ్చు, డిసగ్రీ చేయొచ్చు, బట్ ప్యాషనేట్గా వెళ్ళడం వేరు, ఏదో గుంపులో గోవింద అయిపోవడం వేరు అనమాట. సో లాస్ట్ టైం మనం అనుకున్నట్టు గవర్నమెంట్ జాబ్ వస్తే ఇది, ఇప్పుడేమొచ్చి రేపొద్దున్న ఇప్పుడేమొచ్చి ఫారెన్లో జాబ్ వస్తే ఇది, రేపొద్దున్న ఎక్కడో AI సంబంధించింది ఎక్కడో దగ్గర సెటిల్మెంట్ అవుతుంది. ప్రతిసారి సొసైటీ స్టాండర్డ్స్ పోతూనే ఉంటాయి. నా పాయింట్ ఏంటంటే నీకు నచ్చింది నువ్వు ఎప్పుడు చేస్తావు అన్నది నా పాయింట్. నిజంగా నువ్వు ఒకసారి క్వశ్చన్ చేసుకో, ప్రస్తుతం ఏ ఫీల్డ్లో ఉన్నావో ఆ ఫీల్డ్ నిజంగా నీకు ఇష్టమై ఉన్నావా? ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకో. ఎవరు చెప్తూ ఉన్నావు? అది మీ పేరెంట్స్ అవని. ఎందుకు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ చేయలేకపో? వాళ్ళని క్వశ్చన్ ఎప్పుడు చేస్తావు తెలుసా? నిన్ను నువ్వు ఫస్ట్ క్వశ్చన్ చేసుకున్నప్పుడే, నీ మీద నీకు క్లారిటీ ఉన్నప్పుడే. పేరెంట్స్ ఆల్వేస్ లైక్ అవర్ ప్లాన్స్. అది ప్లాన్గా ఉండాలి, ఫీజిబుల్గా ఉండాలి, వాలటైల్గా ఉండాలి. ఇట్ షుడ్ మేక్ సెన్స్ టు దెమ్. నేను యూట్యూబ్ గురించి అలాగే నేను కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేశాను, నా ప్రొజెక్షన్స్ ఏంటి, నా మనీ పరంగా ఎలా ఉంటుంది, లేకపోతే ఏంటి. వాళ్ళు నాలో ఉన్న ప్యాషన్ చూసి దే హ్యావ్ ఓకే నువ్వు జాబ్ మానేసి చేసేసుకో అని చెప్పి వాళ్ళు అన్నారు. అఫ్కోర్స్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ తర్వాత వస్తాయి, బట్ నీలో ఆ ఫైర్ ఉంటే, అది నువ్వు గమనిస్తే, ఇట్స్ వెరీ ఈజీ టు కన్విన్స్ దమ్. బట్ ఒకసారి క్వశ్చన్ చేసుకో, ఆర్ యూ రియలీ వాంట్ టు బీ ఇన్ కరెంట్ ఫీల్డ్ దట్ యువర్ కరెంట్లీ ఇన్? నీకు నచ్చింది నువ్వు చేస్తున్నావా, లేకపోతే సొసైటీ యొక్క ప్రొడక్ట్గా తయారయ్యావా? వీఆర్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ద సొసైటీ, దేర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. బట్ నీకు నచ్చింది కూడా నువ్వు చేయొచ్చు అన్న ఆప్షన్ మాత్రం పెట్టుకో. ఓకే, నువ్వు ఏదో తప్పనిది చేయొచ్చు, ఇప్పుడు తప్పదు నేను చేయాలి అన్నది కూడా చేయొచ్చు, బట్ సైడ్ నుంచి నీకు నచ్చింది కూడా నువ్వు చేయొచ్చు. హూ నోస్, దట్ మైట్ బి యువర్ మెయిన్ స్ట్రీమ్ థింగ్. నేను తప్పదని చెప్పి నేను జాబ్ స్టార్ట్ చేశా, బట్ యూట్యూబ్ కూడా నేను పక్కన నుంచి స్టార్ట్ చేశా. ఇది నాకు వర్కౌట్ అవుతుంది, సో వీడు జాబ్ పక్కన పెట్టేశాను. ఇది వర్కౌట్ అవుతుంది అలాగని చెప్పి సింగిల్గా చేస్తున్నా, లేదు నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. సరే బిజినెస్ ఓకే, యూట్యూబ్ పక్కన పెట్టేస్తాను, ఇంకోటి ఏదో. సో ప్రతిసారి కూడా యూ హ్యావ్ టు యూనో ఆ ఛానలైజింగ్ అనేది చాలా బాగుండాలన్నమాట. ఇట్ షుడ్ బి లైక్ ఏ ట్రీ రూట్. ఒక్క దగ్గర నుంచి ఒక 4-5 ఇన్కమ్ స్ట్రీమ్స్ అనేవి రావాలి. అందులో నువ్వు ఎంతవరకు ఉన్నావు, నీ లెవెల్ ఎంత ఉంది, నీ పొజిషన్ ఎట్లా ఉందన్నది జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఎవ్రీ టైమ్ సొసైటీ, సెటిల్మెంట్ అన్నీ మారుతూనే ఉంటాయి. నీకు నచ్చింది నువ్వు చేస్తున్నావా లేదా? బికాజ్ యూ ఆర్ ద ఎగ్జాంపుల్ ఫర్ యువర్ ఫ్యూచర్ జనరేషన్స్. ఇది మర్చిపోవద్దు. 4th పాయింట్, ఇది నాకు ఎప్పుడో తెలుసు, బట్ మీరు పక్కాగా తెలుసుకోవాల్సిన పాయింట్ ఇది. ఎవరైతే టీనేజర్స్, ఎవరైతే కొంచెం ఇప్పుడు యంగ్ ఏజ్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఒక 20s స్టార్టింగ్లో ఉంటూ, అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాను నేను. ఎవరైతే హూ లుక్స్ ఎట్ ద రీల్స్, హూ సేవ్స్ ద రీల్స్, దాని తర్వాత నైట్ పని కానిస్తారు, వీళ్ళ గురించి మాట్లాడుతున్నాను అనమాట. బికాజ్ నా ఫ్రెండ్స్ చాలామంది ఇలా ఉన్నారు. ఓకే, వాళ్ళు చెప్తారు వచ్చారు ఇలా చేస్తున్నాను, వాట్ టు డూ అని చెప్పి. బికాజ్ మనం ఇలాంటి కంటెంట్ చేస్తాం కాబట్టి మన దగ్గర ఒక సొల్యూషన్ ఉంటుంది, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బికాజ్ ఇది చెప్పాలంటే నేను కూడా త్రూ హార్డ్గానే నేర్చుకోవాల్సి వచ్చింది. బికాజ్ మనం ఒక అమ్మాయిని చూస్తాం ఇన్స్టాలో, ఓకే, మంచిగా పొట్టి బట్టలు వేసుకొని షీ డస్ ఆల్ దీస్ డాన్సెస్ అండ్ స్టఫ్. మీకు తెలుసు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను. సో యూ థింక్
వాళ్ళు దాని తర్వాత కింద కామెంట్ చేస్తే ఎవరైనా కొంతమంది నెగిటివ్గా కామెంట్ చేస్తారు కదా, కామెంట్ చేస్తే వాళ్ళకి వాట్ ఆర్ యూ టాకింగ్, అక్క చెల్లెలు లేరా, అది ఇది అని చెప్పి అంటూ ఉంటారు. నేను ఇక్కడ కామెంట్ చేసిన దాని గురించి మాట్లాడదా, ఆ అమ్మాయి గురించి కూడా మాట్లాడలేదు. కానీ ఎవరైతే చూస్తూ ఉండిపోతున్నారో మీకు చెప్తున్నాను, డోంట్ థింక్ దే ఆర్ డంబ్. ఓకే, గర్ల్స్ ఆర్ నాట్ డంబ్, దే నో వాట్ దే ఆర్ డూయింగ్. వాళ్ళు ఆ కంటెంట్ చేయడం వల్ల ఎలాగైనా సహాయం రావచ్చు, డబ్బులు రావచ్చు, అదంతా పక్కన పెట్టేసండి. కింద కామెంట్ సెక్షన్లో ఎంగేజ్ అవ్వమని కూడా నేను చెప్పట్లేదు. బట్ హూ ఆర్ లుకింగ్ అండ్ డూయింగ్ ఆల్ ద స్టఫ్ పొద్దున్నే, అది కూడా దట్ ఎఫెక్ట్స్ యువర్ మైండ్, ఎఫెక్ట్స్ యువర్ డే. పొద్దున్న లేచిన వెంటనే ఖచ్చితంగా చెప్తున్నాను, మీలో 80% రీల్సే చూస్తారు. పొద్దున్న లేచిన వెంటనే మెసేజెస్, దాని తర్వాత రీల్స్కి వెళ్తారు, రీల్స్కి వెళ్ళి స్క్రోల్ చేస్తూ ఉంటారు. ఇలాంటి రీల్ ఏదో కనిపిస్తుంది, మళ్ళీ మైండ్ మొత్తం పొల్యూట్ అయ్యింది. ఓకే, దీనివల్ల ఏమవుతుంది, యువర్ లైక్ ఛానలైజింగ్ యువర్ ఎనర్జీ, అంత ఫ్రెష్ ఎనర్జీని సంథింగ్ విచ్ ఈస్ వెరీ నెగటివ్. అండ్ యూ యాక్చువల్లీ థింక్ తెలియకుండా చూపిస్తున్నాం, చూసేస్తున్నాం అని చెప్పి అనుకుంటారు. నో, కావాలనే జరుగుతాయి అవన్నీ, కావాలనే చూపిస్తారు, ఇవన్నీ చేస్తారు. బట్ మనం ఏంటి, ఇవన్నీ కూడా బుర్రలో పెట్టేసుకొని మన యాక్చువల్ ఎనర్జీని ఏమో ఇటువైపు సింక్లోకి వేసేసి దాని తర్వాత వేస్ట్ డోపమీన్తో మనం రోజంతా గడుపుతాం అనమాట. సో ఫస్ట్ చెప్తున్న, పొద్దున్న లేచిన వెంటనే ఫోన్స్ చూడొద్దు. 12 వరకు ఫస్ట్ మీ పనులు చూసుకోండి. రీల్స్ చూసినా సరే, మీ రీల్స్ చూసే కంటెంట్ మీరు క్వాలిటీ కంటెంట్ కన్సూమ్ చేయండి. బట్ పొద్దున్న నేను చెప్పినట్టు 6 hours డీప్ వర్క్ అనేది ఉండాలి ప్రతి ఒక్కరికి, 6 hours. అది కానీ లేకపోతే మాత్రం ప్రతి దానికి మీరు మీ ఎనర్జీని స్పేర్ చేసేస్తున్నారనమాట. దట్ విల్ లీడ్ టు ఎగ్జాస్ట్ అయిపోతారు. లంచ్ తిన్న తర్వాత నిద్ర వస్తుంది, ఏం చేయాలో అర్థం కాదు. మళ్ళీ ఈవినింగ్ 6 o'clock 7 o'clock యాక్టివ్ అవుతుంది బండి, మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతుంది. సో డోంట్ థింక్ దే ఆర్ నాట్ డమ్, దే ఆర్ వెరీ స్మార్ట్. మీరు చూడాలనే వాళ్ళు చూపిస్తారు. సో మీరు మాత్రం డోంట్ గివ్ ఇన్ టు ద ట్రాప్. ఓకే, అది యూ షుడ్ బీ వెరీ అక్నాలజింగ్. ఆ థింగ్ మీరు అక్నాలజ్ చేసి, అరే నేను ఏం ట్రై చేస్తున్నా నాకు తెలుసు, ఐ విల్ నాట్ గివ్ ఇన్ అని చెప్పి మీరు మీ మైండ్ ఒక్కసారి ట్రైన్ చేశారు అనుకోండి, నెక్స్ట్ టైం ఇవేం మిమ్మల్ని ఎఫెక్ట్ చేయవు. అది ఎంత మార్నింగ్ మీరు చూసినా మీరు ఎఫెక్ట్ చేయవు. కానీ ఈ ఎఫెక్ట్ కొంచెం తగ్గించాలంటే, ఆల్రెడీ మీరు ఎఫెక్ట్ని ఫేస్ చేస్తున్నారంటే మాత్రం ఫస్ట్ 6 hours మాత్రం మీరు ఫోన్ చూడకూడదు. దట్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్ ఫర్ ఆల్ ద టీన్స్ హూ ఆర్ కరెంట్లీ ఇన్ ద బడ్డింగ్ స్టేజ్, వాళ్ళకి చెప్తున్నా. అండ్ ఆల్సో 20s ఉన్న వాళ్ళకి కూడా తక్కువ కాదు, మీరు కూడా ఈ విషయాల్లో కొంచెం తగ్గితే, ఎందుకంటే 20sలో మీరు చాలా ప్రొడక్టివ్గా ఉండాల్సిన ఏజ్ అనమాట. మీ ప్రొడక్టివిటీని తగ్గించే మ్యాటర్లు ఇవన్నీ కూడా. సో ఇవి అవాయిడ్ చేయండి మార్నింగ్స్. 5th truth, very important truth that I learned in the hard way, and it should be learned in a hard way. ఎవరైతే ఈ ట్రూత్ నేర్చుకుంటే చాలా అదృష్టవంతులు. మనం అనుకుంటాం మనం సక్సెస్ అవ్వాలంటే అసలు ఏ కష్టం లేకుండా ఒక షార్ట్ కట్ చూస్ చేసుకొని వీ నీడ్ టు బి సక్సెస్ఫుల్ అని అనుకుంటాం. సో దట్ ఈస్ నాట్ ద వే, టు బి ఆనెస్ట్. ప్రతి ఒక్కరు కూడా కష్టపడాలి, కష్టపడితేనే ఆ సక్సెస్ అనేది మీకు వస్తుంది. అది వచ్చిన తర్వాత మీరు గమనిస్తారు, మీకు ఆ సెన్స్ వస్తుంది, దేర్ విల్ బి సైన్స్ దట్ యు ఆర్ సక్సీడెడ్. అండ్ ఆల్సో సక్సీడ్ అయిన తర్వాత ఇట్స్ ఓకే టు సిట్ డౌన్ అండ్ లుక్ బ్యాక్ అండ్ అప్రిషియేట్ ఆల్ ద థింగ్స్, రైట్? బట్ అంత స్టేజ్కి ఎలా వెళ్ళాలి అంటే మీకు దోలు తీరాలి, దట్ ఈస్ ఫర్ షూర్. మీరు వచ్చి అన్న మేమేంటి మీకు అంటే బ్రదర్స్ అని చెప్తా, మీరు మంచిగా ఉండాలి అని చెప్తాను అనుకుంటున్నారా? నో, మీ అందరికీ దోలు తీరాలని చెప్పి నేను కోరుకుంటా. ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ ఎవరైతే చూస్తున్నారో, నా బ్లాగ్స్ ఎవరైతే చూస్తున్నారో, ఈ పాడ్కాస్ట్ ఎవరైతే చూస్తున్నారో, ఎవరైనా సరే హూ నోస్ మీ కైండ్లీ నో దట్ మీకు దోలు తీరాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీకు తీరాలి. ఎంత తీరాలంటే రేపు పొద్దున మీరు వచ్చి బ్రో అలా దోలు తీరింది కాబట్టి నేను ఇప్పుడు ఇలా ఉన్నానని చెప్పి మీరు నాతో చెప్పుకోవాలి. ఎందుకు నేను రీజన్ ఎందుకు చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు దోలు తీరలేదు అనుకోండి, రేపు పొద్దున్న సంథింగ్ దట్ హ్యాపెన్స్ టు, దాన్ని మీరు నెగిటివ్గా చెప్పట్లేదు, పాజిటివ్గా చెప్తున్నా, దాన్ని మీరు పాజిటివ్గా తీసుకోరనమాట. నెగిటివ్గానే తీసుకుంటారు, ఇదే ముందులే మనం తోపులం అని చెప్పి ఈగో పెరుగుతుంది అనమాట. ఎ మ్యాన్ మస్ట్ నాట్ బి డ్రివెన్ బై హిస్ ఈగో అండ్ యాంగర్. ఆ యాంగర్ అండ్ ఈగో అనేది ఇట్స్ టు హెల్, ఒక డిఫరెంట్ పాత్కి దారితీస్తుంది అనమాట. క్యారెక్టర్ డెవలప్మెంట్ జరగాలి, దెర్ షుడ్ బి ఏ కెనాన్ ఈవెంట్ జరగాలి మీకు. ఆ కెనాన్ ఈవెంట్ జరగాలి అంటే మీరు అన్ని థింగ్స్ ఎక్స్ప్లోర్ చేయాలి. అన్ని థింగ్స్ ఎక్స్ప్లోర్ చేస్తే ఏదో ఒకటి సైడ్ వేస్ వెళ్తుంది అనమాట. ఓకే, ఒకటి లవ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటిది ఏదైనా అవ్వచ్చు, డబ్బులు అవ్వచ్చు, మోసం అవ్వచ్చు, కోపం అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, ఏదైనా సరే మీకు తోలు తీరాలి. అప్పుడు ఇట్ విల్ బి అన్ కెనాన్ ఈవెంట్ ఫర్ ఇట్. ఆ కెనాన్ ఈవెంట్ వల్ల క్యారెక్టర్ డెవలప్మెంట్ అవుతుంది, క్యారెక్టర్ ఆర్క్ వస్తుంది అనమాట. గ్రౌండెడ్ అయిపోతారు మీరు, గ్రౌండెడ్ రియాలిటీ. మేజర్లీ చాలామంది బ్రేకప్ అయితే అదొక కెనాన్ ఈవెంట్ అవుతుంది.
బట్ దోలు తీరుతుంది అనమాట. అలా తీరిందంటే యూ షుడ్ బి వెరీ గ్రేట్ఫుల్. ఫెయిల్యూర్ ఈజ్ అ ఫెయిల్యూర్ అంటిల్ యూ టేక్ ఎ లెసన్ ఫ్రమ్ ఇట్. లెసన్ ఏంటి అక్కడ, వాట్ ఈజ్ లైఫ్ ట్రైయింగ్ టు టీచ్ మీ అన్నది మీరు అబ్జర్వ్ చేస్తే అది ఒక విన్ అనమాట. బికాజ్ ఆ ఎక్స్పీరియన్స్ వల్ల మీరు చాలా ఎక్స్పీరియన్సెస్ మీరు అవాయిడ్ చేయొచ్చు, చాలా చేదు ఎక్స్పీరియన్సెస్ మీరు అవాయిడ్ చేయొచ్చు. చేసిన తప్పు మళ్ళీ రిపీట్ చేయకుండా చూసుకోండి, తప్పులు చేయండి, దోలు తీర్చుకోండి, కానీ మళ్ళీ దోలు తీర్చుకోవద్దు. బికాజ్ ఏజ్ అనేది అయిపోతూ ఉంటుంది అనమాట, రైట్? బట్ ఎక్స్పెరిమెంట్స్ చేయండి, దానివల్ల మీరు ఆగిపోవద్దు. ఏదో అవుతుంది కదా అని చెప్పి చేయడం కూడా ఆపద్దు. అది కూడా చాలామంది ట్రాప్లో ఉంటారు. ఏదో అవుతుంది, వాడేదో అంటాడు, వీళ్ళేదో చేస్తారు, లేకపోతే ఏమో మనం ఉన్నది కూడా పోద్ది, ఎందుకు లేని దానికోసం మనం వెళ్ళి ప్రాకులాడడం అని చెప్పి అనుకుంటారు. కానీ నువ్వు కానీ ఏది ట్రై చేయకపోతే స్టాగ్నెంట్ లైఫ్. ఒక స్టాగ్నెంట్ రివర్లో ఎంత పెద్ద బండరాయి వచ్చి పడిపోతే అంత సైలెంట్గా ఉన్న పాండ్ మొత్తం అంత ఫుల్ నొరగొచ్చే కదిలిపోద్ది అనమాట. ఒక ఫ్లోయింగ్ రివర్ చూసుకుంటే అందులో మీరు ఒక పెద్ద రాయి వేస్తే ఆ ఫ్లోలో ఆ రాయి కొట్టుకెళ్ళిపోద్ది, అది అక్కడ ఉండదు. ఓకే, ఒక ఫ్లో అనేది ఉంది, అప్స్ అండ్ డౌన్స్ ఉండాలన్నమాట మీకు. అప్పుడు ఎంత పెద్ద రాయి వచ్చినా సరే మీ ఫ్లో అలా ఆగదు. కానీ ఒక స్టాగ్నెంట్ రివర్, ఒక స్టాగ్నెంట్ పాండ్లో పెద్ద రాయి వస్తే ఆ ఎకోసిస్టమ్ మొత్తం చెడిపోద్ది, అది ఎవరికి మంచిది కాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇంతకన్నా ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు. దీస్ ఆర్ ద 5 truths దట్ యూ మస్ట్ లెర్న్. మీరు నేర్చుకోకపోయినా జీవితం మీకు నేర్పించేస్తుంది. సో మీరు రెడీగా ఉండండి, అంతే. ఇది ఒక స్వీట్ ఇన్ఫర్మేషన్, స్వీట్ వార్నింగ్ కాదు, నేనెవరిని, బట్ దిస్ థింగ్ అనేది ఏదైతే ఉందో లైఫ్ ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్కడికి టీచ్ చేస్తుంది అనమాట. అండ్ ఐ హోప్ మీరు ఏదో ఒకటి నేర్చుకున్నారని చెప్పి ఈ వీడియో చూసి ఐ రియలీ హోప్ దట్ ఏదో ఒకటి నేర్చుకున్నారని చెప్పి. సో దట్ రేపొద్దున ఒక్క సిచ్యువేషన్ వచ్చినప్పుడు అరే గణేష్ బ్రో ఇలా చెప్పాడు, దిస్ ఈజ్ హౌ ఐ వాంట్ టు బీ, దిస్ ఈజ్ వాట్ ఐ నీడ్ టు బీ అని చెప్పి మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఆ సిచ్యువేషన్ మంచిగా ట్యాకిల్ చేయగలుగుతారు దానివల్ల. అది ఒక్కటి మీరు నేర్చుకుంటే చాలు. అండ్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మీరు నేర్చుకున్న ట్రూత్స్ ఏంటి. ఎందుకంటే ఈ 5 truths కదా, చాలా ట్రూత్స్ ఉంటాయి, అవేంటి కింద కామెంట్ చేయండి. ఎంత పెద్ద కామెంట్ అయినా పర్లేదు, ఐ లైక్ టు రీడ్ ఆల్ యువర్ కామెంట్స్. అండ్ ఆల్సో ఇన్స్టాలో ఫాలో అయిపోండి ఫర్ మోర్ అప్డేట్స్ మన టోన్స్ గురించి కూడా. అండ్ ఈ షర్ట్ నచ్చితే ఈ షర్ట్ ఇక్కడ ట్యాగ్ చేసేస్తున్నాను చూడండి. అండ్ సబ్స్క్రైబ్ టు ద ఫ్యాషన్ వర్జ్ ఫర్ మోర్ ఆసమ్ కంటెంట్ లైక్ దిస్. అండ్ బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.